వజ్రం ఓ అద్భుతం. భూమి పొరల్లో అనేక ఒత్తిడి కెమికల్ రియాక్షన్స్తో రూపొందుతోంది ఈ వజ్రం. అందుకే దీని ధర ఆకాశంలో ఉంటుంది. అలాంటి వజ్రం ఇప్పుడు కళ్ళ ముందు కనిపిస్తోంది. కాస్త కష్టపడితే చాలు కంటపడుతోంది. రత్నాలను అన్వేషించే వారిని రారమ్మని పిలుస్తోంది. అందుకే ఇప్పుడు ప్రజలంతా ఆ ప్రాంతానికి క్యూ కట్టారు. ఖాళీ నేల కనిపిస్తే చాలు పాగా వేస్తున్నారు. దొరికిందా ఓకే, లేదంటే దొరికే వరకు వేటే అంటున్నారు. ఇప్పుడు జొన్నగిరి ఏరియాలో ఎవరిని అడిగినా ఇదే కథ చెప్తారు. మరి ఈ వజ్రగిరి కథ ఏంటి? లేటెస్ట్గా జరిగిన పరిణామాలేంటో చూసేందుకు బిగ్ టీవీ టీం అక్కడ ల్యాండ్ అయింది. మరి అక్కడ తెలిసిన విషయాలేంటో చూద్దాం. జొన్నగిరి ఇక్కడ తొలకరి పలకరిస్తే చాలు ప్రజల పరుగులు మొదలవుతాయి. ఇక్కడ అక్కడ అని ఏమీ లేదు. ఎక్కడ నేల ఖాళీగా కనిపిస్తే చాలు అక్కడ వాలిపోవడం. కావాలంటే ఇక్కడ చూడండి, ఎంతమంది చాలా బిజీగా ఏం చేస్తున్నారు. వీరంతా ఏం చేస్తున్నారు ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. వీరంతా వెతుకుతున్నది తమ అదృష్టాన్ని. అలా మట్టిని తవ్వుతుంటే ఓ రంగు రాయి బయట పడకపోదా, అది ఓ వజ్రం కాకపోదా అనేది వారి ఆలోచన. ఆ రాయి తమ తలరాత మారుస్తుంది, రాత్రికి రాత్రి జీవితాన్ని మార్చేస్తుంది అనే ఆలోచన వారిది. అందుకే ఈ పరుగులు, వెతుకులాట. జొన్నగిరి సమీప ప్రాంతాలలో ఏదైతే జూన్ మాసంలో మొదటిసారి తొలకరి చిరుజవులు ప్రారంభమైన నాటి నుండి ఈ ప్రాంతం అంతా కూడా ఈ వజ్రాల కోసం పెద్ద ఎత్తున ఇటు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పక్కనుండే రాష్ట్రాల నుండి కూడా ఇక్కడ తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడం కోసం పెద్ద ఎత్తున ప్రజలు వస్తూ ఉంటారు. ఈ ప్రాంతం అంతా కూడా సందడిగా ఉంటుంది. కానీ ఇప్పటికే పంట పొలాల్లో దాదాపు 2 నెలల విత్తనాలు కూడా విత్తిన పరిస్థితి. ఈ ప్రాంతం కొంత ఎలాంటి పంటలు వేయకపోవడంతో వజ్రాలను అన్వేషిస్తూ తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడం కోసం సుదూర ప్రాంతాల నుండి కూడా పెద్ద ఎత్తున ప్రజలు వచ్చే పరిస్థితి ఉంది. అయితే కొంతమంది ఉన్నారు, మహిళలు ఉన్నారు మనతో, వారితో మాట్లాడదాం. మేడం చెప్పండి, ఎక్కడి నుండి వచ్చారు మేడం? అంటే ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా? నిజంగా ఇక్కడ వజ్రాలు లభిస్తాయా? 5 years నుంచి వస్తున్నాము మేము. నిన్న కూడా వచ్చి వెళ్ళాం, మళ్ళీ ఈరోజు కూడా వచ్చినాము. నిన్న ఒకరికి దొరికింది, ఈరోజు మేము చూద్దామని చెప్పేసి మేము వచ్చినాము. మార్నింగ్ వచ్చినాం మేము, ఇంతవరకు చూస్తున్నాం, ఇంకా మాకేం ఇప్పటికేం దొరకలేదు. నిన్న వేరే ఒక అక్కకైతే దొరికింది, ఆమె చూపించి వెళ్ళింది. అంటే మేము 6 years నుంచి వస్తున్నాం. విన్నారుగా, అది సంగతి. ఇంతకీ ఆ మహిళ చెబుతున్న ఆ సంగతి ఏంటో తెలుసా? జొన్నగిరిలో ఓ మహిళా రైతు పొలంలో కూలీ పనులకు వెళ్ళింది. పొలంలో ఆమెకు ఓ రాయి మెరుస్తూ కనిపించింది. అది రంగు రాయి కదా అని ఇంటికి తీసుకెళ్లింది. ఆ తర్వాత ఓ వజ్రాల వ్యాపారికి చూపించింది. అది వజ్రమని తేలడంతో ఏకంగా 40 లక్షలు చెల్లించి కొన్నారని ప్రచారం మొదలైంది. ఇప్పుడు మీరు ఆ మహిళ నోటి నుంచి విన్నది కూడా అదే విషయం. మరి ఇది నిజమా కాదా అనేది మాత్రం ఇంకా తేలలేదు. కానీ 40 లక్షల విలువైన వజ్రం దొరికింది అనే మాట మాత్రం ఇప్పటికే తెలుగు స్టేట్స్ మొత్తం తెలిసిపోయింది. దీంతో ఇక జనాలు జొన్నగిరి బాట పడుతున్నారు. నిజానికి రాయలసీమగా పేరుగాంచిన రాయలసీమలోని పత్తికొండ, జొన్నగిరి ప్రాంతాల్లో వర్షాకాలంలో వజ్రాలు భూమిపైకి వస్తుంటాయి. వాటిని దక్కించుకోవడానికి ఈ పోరాటం. జొన్నగిరి చరిత్ర కూడా ఇదే చెబుతుంది. ప్రాచీన కాలంలో ఈ ప్రాంతాన్ని సువర్ణగిరిగా పిలిచేవారని చరిత్రకారులు చెబుతున్నారు. ఇక్కడి భూముల్లో బంగారు నిక్షేపాలు ఉన్నాయని ఆనాడే ఆనవాళ్లు బయటపడ్డాయి. కాలక్రమంలో సువర్ణగిరి కాస్త సున్నగిరిగా, ఆ తర్వాత జొన్నగిరిగా రూపాంతరం చెందిందన్న వాదన ఉంది. జొన్నగిరి ఓ సాధారణ గ్రామం మాత్రమే కాదు, సామ్రాట్ అశోకుడి సామ్రాజ్యానికి దక్షిణ ప్రాంత ప్రధాన కార్యాలయంగా ఉండేదని చరిత్రకారులు చెబుతున్నారు. చోళుల కాలంలో కూడా జొన్నగిరి ప్రాంతంలో బంగారు, వజ్రాలు స్వాధీనం చేసుకున్నారని చరిత్ర చెబుతుంది. ఈ ప్రాంతంలో బ్రిటిష్ కాలంలో కూడా బంగారు నిక్షేపాల కోసం అన్వేషణ జరిగినట్టు సమాచారం. ఎన్ని కారణాలున్నాయి కాబట్టి ఇప్పుడు కూడా ఇక్కడ వజ్రాన్వేషణ కొనసాగుతుంది. ఈ ప్రాంతంలో వర్షపు తొలకరి చిరుజల్లులతో ప్రారంభమై 3 నెలలు గడుస్తూ ఉన్నా నేటికి జొన్నగిరి పరిసర ప్రాంతాల్లో వజ్రాన్వేషకులు కనిపిస్తూనే ఉన్నారు. అంతేకాదు, ఈ ఏడాది భారీ ఎత్తున వజ్రాలు లభ్యమయ్యాయనే ప్రచారం కూడా ఉంది. చాలా మంది ఈ వజ్రాలు దొరకడంతో రాత్రికి రాత్రి ధనికులు అయ్యారంటూ ప్రచారం జరుగుతోంది.
తెలుగు రాష్ట్రాలతో పాటు పక్కనున్న కర్ణాటక రాష్ట్రాల నుంచి ప్రజలు ఇక్కడికి చేరుకొని తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఏమో అంటా ఉన్నారు, అంతా రివీల్స్ దాంట్లో దీంట్లో అంతా వస్తా ఉంది. చూద్దామని మేము ఇక్కడంతా జనాలు ఉన్నారు కదా, చూసేకి మేము వస్తున్నాం. మేము బెంగళూరు ఇంకా వస్తా ఉంటున్నాయి. వచ్చి మంత్రాలకు పోయి ఇట్లా వచ్చేస్తాడు. ఇట్లే ఒకసారి వినింటిమే యూట్యూబ్లో, ఇట్లా ఆంధ్ర బార్డర్లో ఇట్లా వజ్రాలు దొరుకుతాయి, జనాలు అంతా తవ్వుతూ ఉంటారు అని ఇట్లా చూస్తే చూసి ఇక్కడంతా చూస్తే చాలా జనాలు ఉండరు. మాకి ఒక పక్క డౌట్ ఉండావా లేదా, ఉండింటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు ఇడుస్తూ ఉండలేదు, జాగా వాళ్ళే ఇడుస్తూ ఉండలేదు. సో దాని ఇంకా కారణం పిలిచి ఏమి అని వచ్చి చూస్తే కొందరు రాళ్ళంతా చూపిస్తారు, సేమ్ డైమండ్ తరనే ఉంటుంది, గాజు పీసా డైమండ్ ఏమో అని తెలియదు చూపిస్తారు. బట్ వాళ్ళకి ఇరిసింది అది ఏమి అని, బట్ మేము జస్ట్ చూసుకొని పోదాము అనేసి వస్తున్నాం. ఇతర రాష్ట్రాల నుంచి ఇలా తరలి వస్తుంటే స్థానిక ప్రాంతాల నుంచి ఎంతమంది వస్తున్నారో ఊహించుకోవచ్చు. అయితే వర్షాలు ప్రారంభమై ఇప్పటికీ నెలలు గడుస్తూ ఉన్నా ఇంకా ప్రజలు తరలి రావడం మాత్రం ఆగలేదు. తొలకరి చిరుజల్లులు జూన్ మాసంలో ప్రారంభం కావడంతో ఈ ప్రాంతం అంతా కూడా సందడిగా మారుతూ ఉంది. ఇదంతా పత్తికొండ పరిసర ప్రాంతాల్లో తుగ్గిలి, జొన్నగిరి పరిసర ప్రాంత సమీపంలో ఇటు 2 తెలుగు రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున వజ్రాన్వేషకులు ఈ ప్రాంతానికి చేరుకొని తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుంటారు. ఇలాంటి సందర్భంలోనే దాదాపు ఈ 3 నెలల కాలంలోనే 4 వజ్రాలు దొరికాయి. సినిమా సెట్టింగ్లో కూర్చున్నట్లుగా ఏదో వెతుకుతున్నట్లు మనం చూస్తూ ఉన్నాం, కానీ ఇదంతా రియల్. తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడం కోసం ఒక్క వజ్రమైనా దొరకకపోదా తమ అదృష్టం మమ్మల్ని వరించదా అనే కోణంలో పెద్ద ఎత్తున వీరు వజ్రాన్వేషణ చేస్తున్నారు. ఒక పెద్ద ఆవిడ ఉన్నారు, వారితో మాట్లాడదాం. మరి చెప్పండి, ఎక్కడి నుండి వచ్చారు, ఎన్ని రోజుల నుంచి ఉన్నారు ఇక్కడ? ఈ రోజే వచ్చినామన్నా, మేము ఎప్పుడు రాలేదు, ఫస్ట్ ఈ రోజే రావడం. కర్నూలు నుంచి. దొరికాయా ఎవరికన్నా మీ వాళ్ళు? మాకెవ్వరికి దొరకలేనన్నా. నిజంగా దొరుకుతాయేమో ఇక్కడ? ఏమో తెలియదు, మేము కొత్తగా వచ్చినాము. మరి తెలియదు, మీరు ఎందుకు వచ్చారు మరి? ఏమో మంది అనుకొని వస్తుంటే వచ్చినాం. నేను బిగ్ టీవీ పలకరించిన వారందరూ కూడా తమకు ఎలాంటి వజ్రాలు దొరకలేదని చెప్పారు. అయినా వాళ్లకు దొరికింది, వీళ్లకు దొరికిందంటూ వచ్చే వార్తలే వీరిలో ఆశలు నింపుతున్నాయి. ఒక రంగురాయి దొరికితే తమ జీవితంలో రంగులు పూస్తాయన్న ఆశ వారిది. అందుకే ప్రతి ఏటా వానాకాలం వచ్చిందంటే వేలు చేసుకుని మరి వచ్చి ఆ 3-4 నెలలు ఇక్కడే మకాం వేస్తారు. ప్రతి ఏటా వజ్రాల వేట నిజం, కొందరికి రంగురాళ్లు దొరికాయనేది కూడా నిజం. మరి వీటిని ఎలా విక్రయిస్తారు? ఈ ప్రశ్నకు సమాధానం సింపుల్ గా చెప్పలేం. ఎందుకంటే తొలకరి పడగానే ఎలాగైనా వజ్రాలను అన్వేషిస్తూ ప్రజలు వస్తారు. అలాగే కొందరు ఏజెంట్లు కూడా వస్తారు. ఎవరికైనా రంగురాళ్లు దొరికితే వాటిని స్పాట్ లోనే పరీక్షించి వెంటనే డబ్బులు చెల్లించి వాటిని కొనుగోలు చేస్తారు. అదే సమయంలో అది మరింత ఖరీదైందని అనుమానిస్తే వెంటనే ఇతర ప్రాంతాలకు పంపి పరీక్షలు నిర్వహిస్తారు. కానీ రాయి అయినా అది వజ్రమైనా చెల్లించే ధర మాత్రం తక్కువగానే ఉంటుందని ప్రచారమైతే ఉంది. పెద్ద ఎత్తున వచ్చే ఈ డైమండ్స్ ఏవైతే ఉంటాయో ఇదంతా కూడా ఇల్లీగల్గా జరిగేటటువంటి వ్యవహారం కాబట్టి ఏజెంట్లు కూడా పెద్ద మొత్తంలో ఇటు ఎవరైతే డైమండ్ను దొరికిన తర్వాత వీరిని ఆశ్రయిస్తారో వారు కూడా తక్కువ రేట్లకే కొనుగోలు చేస్తూ ఉంటారంటూ కూడా ఇటు వచ్చేటటువంటి పబ్లిక్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఇదంతా నానానికి ఒకవైపు మాత్రమే. కానీ జొన్నగిరికి సంబంధించి మరో కథ కూడా ఉంది. నిజానికి అది కథ అనే కంటే అన్నదాత ఆవేదన అని చెప్పాలి. జొన్నగిరి ప్రజల ఆక్రోశమని కూడా చెప్పవచ్చు. అదేంటో కూడా చూద్దాం. ప్రతి నాణానికి 2 వైపులు ఉంటాయి. అలాగే ఈ జొన్నగిరి వజ్రపేట కథలో కూడా మరో కోణం ఉంది. అది అక్కడి అన్నదాత ఆవేదన. వజ్రాలు దొరికాయనేది పూర్తిగా అవాస్తవం కాకపోయినా అసలు నిజాల కంటే ప్రచారం మాత్రం పీక్స్లో ఉందంటున్నారు వారు. ఇంతకీ అక్కడి అన్నదాత ఆవేదన ఏంటి? జొన్నగిరి స్థానికులు చెప్తున్న కథ ఏంటి? వజ్రాల వేటకొచ్చే ప్రజలకు విజ్ఞప్తి. మీరు ప్రతి ఏటా వచ్చి వజ్రాల వేట పేరుతో మా పంటలను నాశనం చేస్తున్నారు. మీ వల్ల జరిగే పంట నష్టానికి నష్టపరిహారం చెల్లించాలి. అదే సమయంలో మీపై పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. ఇట్లు జొన్నగిరి గ్రామ రైతుల కమిటీ. ఇది జొన్నగిరి ఏరియాలో కనిపించే కామన్ వార్నింగ్ సైన్స్.
వజ్రాల వేటకు రావటం, కనిపించిన చోట తవ్వేయటం, పంట పొలాలని కూడా చూడకుండా నాశనం చేయటం ఇప్పుడు జొన్నగిరి ఏరియాలో కామన్ గా మారిపోయింది. అందుకే ఆ ప్రాంత రైతులు ఇలా వజ్రాల వేటకొచ్చే వారి కోసం నో ఎంట్రీ బోర్డులు పెట్టేస్తున్నారు. జొన్నగిరి సమీప ప్రాంతాల్లో ఖరీఫ్ ప్రారంభంలోనే ఈ వజ్రాల అన్వేషణ కోసం సుదూర ప్రాంతాల నుండి 2 తెలుగు రాష్ట్రాలతో పాటు పక్కనుండే కర్ణాటక రాష్ట్రం నుండి కూడా పెద్ద ఎత్తున వజ్రాల కోసం వజ్రాన్వేషకులు ఈ ప్రాంతాన్ని చేరుకుంటారు. అయితే జొన్నగిరి సమీపంలో మనము హెచ్చరిక బోర్డుని చూస్తూ ఉన్నాం. ఈ విలేజర్స్ అంతా కూడా గతంలో ఈ బోర్డు గ్రామ పెద్దలు మరి రైతులు తీర్మానం చేసుకున్నారు. వజ్రాల కోసం వచ్చే వ్యక్తులు పంట పొలాల్లో రావటం వలన ప్రతి సంవత్సరం పంట నష్టం జరుగుతుంది, కావున మా పొలాల్లోకి రావద్దని రైతులు విజ్ఞప్తి చేసుకున్నట్లు హెచ్చరిక బోర్డు తీర్మానం చేసుకున్నటువంటి సిచ్యువేషన్. అయితే ఈ పంట పొలాల్లో సంచరించేవారు పంట నష్టం జరిగితే పోలీసులకు ఫిర్యాదు చేస్తామంటూ హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసిన పరిస్థితి. తెలంగాణకి పత్తికి పోతారు, గుంటూరుకి మిరకాయలు పెరిగి పోతారు, అటు నుంచి హైదరాబాద్కి ఇట్లా బెంగళూరుకి పనులు చేసుకుని పోతారు. ఆ వజ్రాలు దొరికేటట్లుంటే ఇదే ఊర్లో జొన్నగిరిలోనే మేమే ఎత్తుకోరు, మా ఊళ్ళో రైతులు కూలీలు ఎత్తుకుంటారు కదా. వీళ్ళు వచ్చి మా పంట పొలాలు ఇంకోటి సంవత్సరానికి ఒకసారి పంట, మాకు ఇక్కడ నీళ్ళు వాటర్ కాలువలు గీలువలు ఏం లేవు, వర్షం వస్తేనే పంట పండేది, లేకుంటే లేదు. ఆ ఒక సంవత్సరానికి ఒక పంట పండుతుంది. వీళ్ళు వచ్చి తొక్కి అంతా తొక్కేసేకల్లా పంటలు ఇదైపోతాయి. మాకు చాలా ఈ వజ్రాలతో చాలా ఇబ్బంది అయిపోయింది సార్. మాకు ఈ యూట్యూబ్లు ఈ ఛానల్ వల్ల పెట్టేదాని వల్ల వీళ్ళు ఎప్పుడో 10,000 దొరికితే ₹1,00,000 అని చెప్పి రాయడము, దానివల్ల వాళ్ళకి ఆశ పుట్టడము, వాళ్ళు రావడము, చాలా వాళ్ళు ఇబ్బంది పడడము, మమ్మల్ని ఇబ్బంది పెట్టడము చాలా ఇబ్బంది అయిపోతుంది. అంతేకాదు ఈ ప్రాంత రైతులు మరో సంచలన ఆరోపణ కూడా చేశారు. ఈ ప్రాంతంలో జరిగే విషయాలు పైకి వజ్రాల వేటగా కనిపిస్తున్నా దాని మాటున వ్యభిచారం చేస్తున్నారనేది మరో అంశం. వాళ్ళంతా వ్యభిచారం చేయడానికి వస్తున్నారు ఇటుకి, అందరితో వజ్రాలు చిక్కడం లేదుగా, చిక్కినాగా చిక్కలేదంటే కానీ నమ్మలే. అసలు రైతులు కొట్టుకొని వస్తే కానీ మమ్మల్ని పోనేయడం, మళ్ళీ రావడం. ఈ 9 వజ్రాలు పుడికే కాదు వచ్చేది, గుంటూరు రైలు కానీ, ప్రకాశం జిల్లాలో కానీ, చిత్తూరు జిల్లాలో కానీ మొత్తం వ్యవసాయానికి వచ్చేది. అందుకే ఏమీ లేదు. వజ్రాలు చిక్కింటే వాళ్ళు మాకు వజ్రాలు చిక్కింటే మేమేంటి బాగుపడము, వాళ్ళందరూ ఇంటికి వస్తారు ఇట్లా. ఇది జొన్నగిరి ప్రాంత వాసుల వెర్షన్. అయితే ఈ మొత్తం వ్యవహారంలో మరో కీలక ప్రశ్న సంధిస్తున్నారు ఈ ప్రాంత ప్రజలు. అసలిక్కడ రంగురాళ్లైనా వజ్రాలైనా దొరికింది స్థానికులకే కాని బయటి వాళ్లకు కాదని చెప్తున్నారు. పొలంలో పనులు చేస్తున్నప్పుడు ఏదైనా పనులు చేస్తున్నప్పుడే ఈ రంగురాళ్లు దొరికాయి కాని ప్రత్యేకంగా పనిగట్టుకొనొచ్చిన వారెవ్వరికీ కూడా ఇలా వజ్రాలు దొరకలేదంటున్నారు వారు. వజ్రాలు చిక్కడోళ్ళు చిక్కుతున్నాయి, పని చేసేటోళ్ళకి వీళ్ళకి ఏమో చిక్కుతున్నాయి, వాళ్ళకి అవకాశం తెలియదు. వాళ్ళు వజ్రాలు చదువుతున్నారో తొగిపోతున్నారో వచ్చిపోతున్నారో తెలియదు. ఒకరు వారమో 5 రోజులు 6 రోజులు ఉండి ఇక్కడ పోతున్నారు సార్. ఇప్పుడు మీరు వ్యవసాయ పనులు చేస్తూ ఉంటారు, అలాంటి సమయంలో మీ పొలాల్లో ఏమన్నా గతంలో ఏమన్నా దొరికాయా మీకు? ఇంతకుముందు చిక్కినాయి సార్, మా ఊళ్ళో కూడా చిక్కినాయి సార్. చిక్కినాయి, చిక్కడో చిక్కుతున్నాయి. కానీ ఏమంటే వీళ్ళు ఆ అవకాశం పట్టుకొని వీళ్ళు వస్తున్నారు. ఏదో ఒక్కరికి చిక్కితే 10 మంది చిక్కినాయని వీళ్ళ ఒకరొకరు గోళ మంది వస్తున్నారు. ఇదంతా ఎవరికి అదృష్టమో ఎవరికి లేదు సార్. అది 2-3 అలా సార్ చిక్కాలనుకుంటే. అసలు నిజంగా ఈ వజ్రాలు దొరికేది నిజమైతే మా భూముల్లో ఇతరులను ఎందుకు వజ్రాన్వేషణకు అనుమతిస్తామంటున్నారు ఈ ప్రాంత రైతులు. ఇప్పుడు మాకు 4 ఎకరాల పొలం ఉంది. ఆ 4 ఎకరాల్లో మేము కంచి వేసుకొని ఎవరు రానికుండా మేమే బుడుక్కుంటాం కదా. 15 మంది కుటుంబం ఉన్నాము. 15 మంది కుటుంబంలో మేమే బుడుక్కోమా, మా చేనులకి ఎవరు రానికుండా. అది ఏదో దేవుడు ఎప్పుడు ఇస్తాడో. అది ఎప్పుడో దొరికేదానికి యూట్యూబ్లో ఈ ఆటో వాళ్ళు ఈ ఓటర్లు అన్నీ పెట్టి వాళ్ళకి ఆశ పెట్టి అందరినీ అంతా తోలుకొచ్చి ఇక్కడ పెట్టి గబ్బులు చెప్తున్నారు. అది ఎవరో నోటికే, అది ఇప్పుడు ఈ సంవత్సరంలో 2-1 అంతే. కానీ ఈ పొద్దు దొరికింది రేపు దొరికిందని అంత గబ్బులు చెప్తున్నారు వాళ్ళని. ఇది వారు చెప్పే విషయం. దయచేసి మీ వజ్రాన్వేషణ పేరుతో తమ పంటలను నాశనం చేయొద్దనేది ఆ ప్రాంతవాసులు ప్రజలకు చేస్తున్న విజ్ఞప్తి. జొన్నగిరి సమీప గ్రామాల రైతులంతా కూడా ఒక కమిటీగా ఫామ్ అయ్యి సమీప ప్రాంతాల్లో పంటలు వేసుకునే సమయంలో వజ్రాల కోసం వచ్చి పంట నష్టం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ఈ సమీపంలో ఉండే హోటల్స్ కావచ్చు లేదా వ్యాపార సంబంధిత వాటన్నింటినీ క్యాచ్ చేసుకోవడం కోసమే ఇదంతా
ఇలా చేస్తున్నారంటూ కూడా గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి. మొత్తంగా జొన్నగిరి ప్రాంత రైతులు చెప్పేదేంటంటే గోరంత విషయాన్ని కొండంతగా చేసి ప్రచారం చేయటమే ఈ వజ్రాల వేటకు కారణమని చెప్తున్నారు. పొలాల్లో పనులు చేసే సమయంలోనే తమ రోజువారీ కార్యక్రమాల్లో రాళ్లు దొరికాయని, కానీ బయట చెప్తున్నంత విలువైనవి కావంటున్నారు. ఈ ప్రచారం పీక్స్ కు చేరటంతోనే విషయం ఇక్కడి వరకు వచ్చిందని, ఇకనైనా ఈ తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలంటున్నారు. జొన్నగిరి పరిసర ప్రాంతాల్లో కేవలం ఇదంతా కూడా ఒక బిజినెస్ సంబంధించిన క్రిటేరియా, ఇదంతా బిజినెస్ని క్యాచ్ చేసుకోవడం కోసమే పెద్ద ఎత్తున ఇటు హోటల్స్ కావచ్చు లేదా ట్రావెలింగ్ సంబంధిత వారంతా కూడా ఇక్కడ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ చేయడం వల్ల ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. స్థానికంగా తమ పొలాల్లో నిజంగా వజ్రాలు ఉంటే మేమే ఫెన్సింగ్ వేసుకొని మేమే వాటిని వెతుక్కుంటాం కదా అంటూ కూడా గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజుతో శ్రీరామ్, బిగ్ టీవీ, జొన్నగిరి నుంచి.